పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము మొదటి వాక్యం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ 3వ మాసాన్ని ప్రేమించిన దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఆమేన్ అంటే వద్దా? చెప్పుకోరంటే మరి ఆమేన్ అని. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని దేవుడు తన మహిమతో మన మీదకి రావాలనుకుంటున్నాడు? తన మహిమతో మనల్ని నింపాలనుకుంటున్నాడు. తన మహిమ మన మీద ఉదయించాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? వాక్యాన్ని ఒకసారి మనం పరిశోధిస్తే, ఆ వాక్యం తర్వాత 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకు దేవుడు తన ప్రజల మీద తన మహిమను నింపాలనుకుంటున్నాడు, తన మహిమతో నింపాలని అనుకుంటున్నాడు? ఒకసారి 2వ వచనం చదువుదాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకు ఈ మాసంలో తన మహిమతో మనం నింపాలనుకుంటున్నాడు? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి వాక్యాన్ని బయలుపరిచాడు. ఎందుకని దేవుని సన్నిధిలో అడుగుపెట్టుతున్న ప్రతి ఒక్కరిని కూడా తన మహిమతో ఎందుకు నింపాలనుకుంటున్నాడు? తన వెలుగుతో ఎందుకు నింపాలనుకుంటున్నాడు? మంటి ఘటాలని మహిమాత్మతో దేవుడు ఎందుకు నింపాలనుకుంటున్నాడు అంటే, ఇదిగో భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఎందుకని దేవుడు ఒక మనిషిని మహిమతో నింపబోతున్నాడంటే, భూమి చీకటి మయముగా మారబోతూ ఉంది. ప్రతి మనిషి కటిక చీకటిలో జీవిస్తూ ఉన్నాడు. మంచేదో చెడేదో తెలియని పరిస్థితి. నిజ దేవుడెవడో, కల్పితమైన దేవుడెవరో తెలియని పరిస్థితి. నీతి న్యాయము ఏంటో తెలియని పరిస్థితి. మంచేదో చెడేదో తెలియని పరిస్థితి. ప్రతి మనిషి మానవత్వాన్ని మరిచిపోయి మృగాలుగా జీవిస్తూ ఉన్నారు. ప్రతి మనిషి మంచి దేవుడిని విడిచిపెట్టి చెడు సహవాసాన్ని కోరుకుంటున్నారు. కనుకనే దేవుని మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమ చేత నింపబడాలని తన మహిమను మనందరి మీద ఉదయింప చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దేవుని సన్నిధిలో కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరిని దేవుడు తన మహిమతో నింపితే ఈ ప్రాంతంలో ఉన్న చీకటి అంతటిని కూడా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఆమేన్. లేదు, చెప్పేది అర్థమవుతుందో వ్యర్థమవుతుందో తెలియని పరిస్థితి. చెప్పేది అర్థమవుతుందో వ్యర్థమవుతుందో తెలియని పరిస్థితి. కొంతమంది అంటూ ఉంటారు, బెల్లం కొట్టిన రాయి ఎక్కడేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉలుకులేదు పలుకులేదు. నేను మనుషులకు దేవుని వాక్యం చెప్తున్నానా, గోడలకు రేకులకు పైపులకు చెప్తున్నానా? అర్థం కాలేని పరిస్థితి. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన మహిమతో నిన్ను నింపబోతున్నాడు అన్నప్పుడు కాస్త అయినా ఉజ్జీవము, సంతోషము, ఆనందము కనిపించదే? మనుషులమైతే దేవుని ఆత్మ మన మీద దిగి వస్తున్నప్పుడు ఆనందముతో ఆమెననో హల్లెలూయానో సంతోషంగా చెప్పగలగాలి. దేవుని ఆత్మ మనలో క్రియ చేస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మనలో పురుగొల్పుతూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ దేవుని మాట మనల్ని తాకుతూ ఉన్నప్పుడు, దేవుని మహిమ మన మీదకి దిగి వస్తూ ఉన్నప్పుడు కొంచెమైనా ఉజ్జీవం మనలో ఉండాలి కదా. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాసములో దేవుడు తన మహిమ నీ మీద ఉదయించాలని కోరుకుంటున్నాడు? ఎందుకు ఈ మాసంలో దేవుడు తన మహిమతో నిన్ను నింపుతూ ఉన్నాడు అంటే, ఇదిగో నీ ద్వారా అనేకులు రక్షించబడాలని. ఆమేన్, ఆమేన్.
నిన్ను బట్టి నీ కుటుంబంలో వెలుగు కలగాలని, నిన్ను బట్టి ఈ ప్రాంతంలో వెలుగు కలగాలని. ఇదిగో దేవుని మందిరములో నీవు దేవుని మహిమ చేత నింపబడితే ఏం జరుగుతుంది తెలుసా? దేవుని మందిరములో దేవుని మహిమ చేత నువ్వు నింపబడితే కలిగే అనుభవం ఏంటంటే 3వ వచనం, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, కనబడిన తరువాత జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. అమ్మా మా చర్చికి రండి మా అమ్మా వినండి మా అమ్మా మా చర్చికి రండి మా అయ్యా మా చర్చికి రయ్యా, ఒక్క వారం రయ్యా నీ పాసుగోలా అని అడగాల్సిన అవసరం లేదు. ఒక్క వారం రండి మా చర్చికి రండి, మా చర్చిలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మా చర్చిలో అది ఉంది ఇది ఉందని ప్రగల్భాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక సేవకుని మీద దేవుని ఆత్మ దిగి వస్తే, ఒక విశ్వాసి మీద దేవుని మహిమ కనపడితే కలిగే అనుభవం ఏంటంటే జనములు నీ వెలుగునకు వచ్చేదరు. చప్పట్లు కొడదాం. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. మనం అడుక్కోవాల్సిన అవసరం లేదండి. ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా దేవుని మనం పరిచయం చేయాలి. అమ్మా ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా, అమ్మా నీ ప్రభు నీ కొరకు దిగి వచ్చాడమ్మా, ప్రభు నీ కొరకు రక్తాన్ని చిందించాడమ్మా, ప్రభు మరలా నీ కొరకు రాబోతున్నాడమ్మా అని దేవుని గురించి మనం సువార్త ప్రకటించాలి తప్ప మా మందిరానికి రండిమ్మా, మా చర్చికి రండిమ్మా అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలుస్తున్నటువంటి మనము దేవుని మహిమ చేత నింపబడాలి, దేవుని వెలుగు చేత నింపబడాలి. నింపబడిన తర్వాత ఆటోమేటిక్గా ఏం కలుగుతుంది? జనములు నీ వెలుగునకు వస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భూరాజులు నీ ఉదయకాంతికి వస్తారు. రాజులు సైతం మన ఇద్దరికి వస్తారండి. ఎప్పుడు అంటే మనలో దేవుని మహిమ కనపడినప్పుడు, దేవుని ప్రభావం మనలో కనపడినప్పుడు, దేవుని వెలుగు మనలో కనపడినప్పుడు జనములు దేవుని సన్నిధికి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో దేవుని మందిరములో అడుగుపెట్టిన మీ అందరినీ కూడా ఒక్కొక్కరిని దేవుడు తన మహిమతో నింపునుగాక, తన శక్తితో నింపునుగాక, తన ఆత్మతో నింపునుగాక. మిమ్మును బట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా జనములు మీ వెలుగునకు వచ్చేదరుగాక. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని మహిమలకి, దేవుని మందిరానికి నడిపించబడుతురుగాక. ఆమేన్. అట్టి మహిమతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మరలా ఈ వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి వాక్యం చదువుదాము. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము మొదటి వాక్యం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. లెమ్ము, వెలుగు వచ్చి ఉన్నది అన్ని అర్థం ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడనో, పడిపోయి ఉన్నాడనో, పడుకొని ఉన్నాడని కదా అర్థం. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? కూర్చోన్నారు కదా. లెమ్ము అంటే మీరు ఆల్రెడీ కూర్చొని ఉన్నారని అర్థం. దేవుడి వాక్యం కూడా అలాగే సెలవిస్తుంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లే, దేవుని మహిమ చేత తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. లేవాలి అంటే ఎక్కడో కూర్చున్నారని అర్థం, అంతే కదా. లేచి నిలబడు అంటే ఎక్కడో పడిపోయి ఉన్నారని అర్థం. లేచి నిలబడు, దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది అని చెప్తే అర్థం ఏంటంటే ఏదో ఒక స్థితిలో వాళ్ళు పడిపోయి ఉన్నారని అర్థం. ఏ స్థితిలో వాళ్ళు పడిపోయి ఉన్నారో ఒక 3 అనుభవాలు మీకు చెప్తాను. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే, కొంతమంది ప్రజలు ప్రేతల భూమిలో పడిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 22వ అధ్యాయము 15వ వాక్యం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఇక్కడ దావీదు ఎక్కడ పడిపోయి ఉన్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. దావీదు పరిస్థితి ఎంతగా ఇబ్బంది పడిందో మనం ఈ మాటను చూస్తే అర్థమైపోతుంది. తను పడిపోయినటువంటి స్థితి, తను కృంగిపోయినటువంటి స్థితి ఎంతగా ఉంది అంటే, తన బలము ఎండిపోయి చిల్ల పెంకుల వల్ల ఆయను,
తన నాలుక దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో అంటే అర్థం ఏంటంటే దయ్యపు ఆలోచనలు, లేకపోతే నిస్సారమైన ఆలోచనలు, నిస్సారమైన జీవితంలో పడిపోయి ఉన్నారు. ఈ ప్రేతల భూమిలో నుండి దేవుడు లెమ్మని చెప్తున్నాడు. లే, దేవుని మహిమ నీ మీద ఉదయించబోతూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా ప్రేతల భూమిలో నుండి మనము లేవాలి. రెండవ అనుభవం 36వ అధ్యాయము 12వ వచనం, కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనం. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు ప్రడదొయ్యబడి ఉన్నారు. రెండవ స్థితి ఏంటంటే పాపపు స్థితిలో నుంచి లేవాలి, ప్రేతల భూమిలో నుండి లేవాలి. రెండవదిగా పాపపు స్థితిలో నుండి లేవాలి. అక్కడ చదవబడిన వాక్యం ఏంటంటే లేవలేకుండా వారు పడదోయబడి ఉన్నారు, లేవలేకుండా వారు పడదోయబడి ఉన్నారు. పాపపు స్థితి ఒక వ్యక్తిని లేవనివ్వదు, పాపపు స్థితి ఒక వ్యక్తిని కోలుకొనివ్వదు, పాపపు స్థితి ఒక వ్యక్తిని బ్రతకనివ్వదు, పాపపు స్థితి ఒక వ్యక్తిని నిత్య జీవానికి ప్రవేశింపనివ్వదు, పాపపు స్థితి ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడవనివ్వదు. ఈ పాపపు స్థితిలో నుండి మనం లేవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, పాపం గురించినటువంటి ఒక మాట మీకు చెప్తాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం ఇంకంతే, మరణించేంత వరకు కూడా పాపం విడిచిపెట్టదు. ఒకసారి దేవుని మాటను అతిక్రమించి పాపము చేస్తే ఆ పాపం ఏం చేస్తుందంటే మరణించేంత వరకు పాపం విడిచిపెట్టదు. కనుకనే అక్కడ రాబడినటువంటి మాట, లేవలేకుండా వారు పడదోయబడ్డారు. ఇంకా లేవలేని పరిస్థితి. మీరు గమనిస్తారో లేదో, త్రాగుబోతులు ఎప్పుడైనా గమనిస్తారా? అతడు ఫుల్గా తాగి వచ్చాడు అనుకోండి, ఫుల్గా తాగి వచ్చాడు అనుకోండి, బురదలో పడతాడు. ఆ బురదలో పంది ఉంటుంది, ఇతడు ఉంటాడు, లేవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ లేవలేడు. 5 అడుగులు వేస్తాడు, 6 అడుగులు వేస్తాడు, 4 అడుగులు వేస్తాడు. ఎన్ని అడుగులు వేసినా కూడా లేవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి. కారణం ఏంటంటే పాపం ఒక వ్యక్తిని పడగొడుతుంది. పడగొట్టిన తర్వాత అతడు లేవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లేవలేని పరిస్థితి. ఇదిగో ఈ దినాన, ఈ 3వ మాసంలో దేవుడు తన వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు, లే, దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది. ఎక్కడి నుంచి లేవాలి అంటే ప్రేతల భూమిలో నుండి లేవాలి. రెండవదిగా పాపపు స్థితిలో నుండి లేవాలి. 3వ మాట యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనం. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వానిని పట్టుకొనవలనని ఊరి నొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. మాయ మాటలు చెప్పే స్థితిలో నుండి మనము లేవాలి. మొట్టమొదటిగేమో ప్రేతల భూమిలో నుండి లేవాలి, రెండవది ఏమో పాపపు స్థితిలో నుండి లేవాలి, మూడవదిగా మాయ మాటలు. అబ్బా, కొంతమంది మాట్లాడితే అరటిపండు తొక్క సింపుల్గా ఒలిచి నోట్లో పెట్టినట్లుగా ఉంటుంది. మాయ మాటలు. ఈ మాటలు ఎలా ఉంటాయి అంటే అరటిపండు తొక్క తీసి సింపుల్గా నోట్లో పెట్టి తినిపించినంత సంబరంగా ఉంటుంది. ఈ మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు అంటే నీతిమంతుని ప్రడదోయేవారు నరకబడతారు. మాయ మాటలు ఎలా ఉంటాయి మీకు ఒక మాట చెప్తాను. చిన్న సందర్భం. మా చెల్లెలకి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. వాళ్ళు అత్తగారింటికి వెళ్ళి తిరిగి మా ఇంటికి వస్తున్నారు. వస్తూ ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ శరీరం మీద ఏముంటాయి? అబ్బా, భలే చెప్తారు, హల్లెలూయా, బంగారు ఉన్నాయి. మా చెల్లెలకి బంగారు ఉంది, మా బావగారు కూడా బంగారు పెట్టుకొని వస్తున్నారు.
సరిగ్గా బస్ ఎక్కుదామని బస్ స్టాండ్కి వచ్చేసరికి ఇదిగో మాయ మాటలు చెప్పేవాళ్ళు. ఒక బిస్కెట్ తీసుకొని వచ్చి, గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ఒక బిస్కెట్ తీసుకొని వచ్చి ఒక వ్యక్తి వాళ్ళ ముందర పడేశాడు. ఇంకొక వ్యక్తి వెతులాడుకుంటూ వచ్చి, అన్న ఇక్కడ నా బంగారు పడిపోయిందని మీకేం చూసారా? లేదు చూడలేదని చెప్పారు. ఇంకొకడు వస్తాడు, ఆ బంగారు తీసుకొని వచ్చి, ఇదిగో ఈ బంగారు మీరు తీసుకున్నారంటే మీకు ఇంచుమించు మీకున్న దానికంటే డబుల్ చేసుకోవచ్చు. ఒక ఉంగరం ఉంటే 2 ఉంగరాలు చేసుకోవచ్చు, ఒక చైన్ ఉంటే 2 చైన్లు చేసుకోవచ్చు, ఒక బ్రేస్లెట్ ఉంటే 2 బ్రేస్లెట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాయ మాటలు చెప్పేవారి మాటలకి ఎవరైనా పడిపోతారు. వెంటనే మా బావకి ముందుగానే ఆశ ఎక్కువ. వరిని ఒక చైన్ పోతే 3 చైన్లు వస్తాయి కదా, ఒక ఉంగరం పోతే 4 ఉంగరాలకు వస్తాయి కదా, బంగారు బిస్కెటే మనకు వస్తా ఉంటే ఆఫ్టర్ ఈ ఉంగరం ఎంత అంటే మాటలకు పడిపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి చైన్లు ఉంగరాలు మొత్తం ఆయన చేతిలో పెట్టి బిస్కెట్ తీసుకున్న తర్వాత మా చెల్లెలు కూడా, పనికి మళ్ళందని ఆ బొట్ల కమ్ములు ఇచ్చేయి, ఆ సరుడు ఇచ్చేయి, ఆ చైన్ ఇచ్చేయి అని బలంతో పెడుతున్నాడు. ఏదో దేవుని కృపను బట్టి ఆమె మేలుకుంది. నేను ఇవ్వను నువ్వు ఇస్తే కానీ నేనైతే ఇవ్వనని మేలుకుంది. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే దాంట్లో నేను కూడా ఒక సాక్షిని. మా బావగారు తీసుకుని వచ్చారు, నాకు అప్పుడు పెళ్ళి కాలేదు. ఆ బిస్కెట్ తీసుకొని వచ్చి మాకు తెలిసిన గోల్డ్ షాప్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళాను. అన్న ఇదిగో తీసుకో, 2 చైన్లు, 2 బ్రేస్లెట్లు, 4 ఉంగరాలు చేసి అని అడిగా. అతను నా కిందికి చూశాడు. తెలిసినోడు కాబట్టి వెళ్ళాం, కొత్త వాళ్ళకి ఎందుకు వెళ్తాం, ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. అప్పటికి ఆల్రెడీ మా అన్న కోవిడ్లో ఉన్నాడు. మా అన్న పంపించాడు, చెయ్యి 2 ఉంగరాలు 4 బ్రేస్లెట్లు చెయ్యి అన్న. కిందికి చూసి తెలిసిన వాడిని కాబట్టి సింపుల్గా చెప్తా ఉన్నా, నీకు చైన్లు ఉంగరాలు కాదు కానీ అది తీసుకొని నుంచి పోతావా, పోలీసులు చెప్పమంటావా అన్నాడు. ఒరేయ్ నాకు ఆల్రెడీ ఇంకా బ్రేస్లెట్ వచ్చేటట్టుంది అనుకొని, ఏంది నా అట్లా మాట్లాడుతున్నావు, మా అన్న కోవిడ్ నుంచి పంపించాడు బాది బిస్కెట్, బంగారు బిస్కెట్ అంటే ఆయన చెప్పాడు, తమ్ముడా నీకు తెలియదు, నువ్వు ఇంకా నా షాపుకి వచ్చి పర్వాలేదు, ఇంకొక షాపుకి వెళ్ళావంటే నీకు ఖచ్చితంగా జైల్లో వేస్తారు, కాముగా వెళ్ళిపోనానని చెప్పాడు. తర్వాత మేము మోసపడుతున్నటువంటి ఆలోచన బట్టి చూస్తే వీళ్ళు ఎవరు అంటే మాయ మాటలు చెప్పేవాళ్ళు. ఈ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవమని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. ఎక్కడి నుంచి లేవాలి అంటే ప్రేతల భూమిలో నుండి లేవాలి. 2వది పాపపు స్థితిలో నుండి లేవాలి. 3వది మాయ మాటలు చెప్పే స్థితిలో నుండి మనము లేవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఈ స్థితిలో కొంతమంది పడిపోయి ఉన్నారు. లేవాలని కాదు, ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో ఆ స్థితిని మేము గుర్తు చేశాను. ప్రేతల భూమిలో స్థితిలో పడిపోయి ఉన్నారు. 2వది పాపపు స్థితిలో పడిపోయి ఉన్నారు. 3వదిగా మాయ మాటలు చెప్పే స్థితిలో పడిపోయి ఉన్నారు. మనం ఎక్కడి నుంచి లేవాలో కొన్ని మాటలు మీకు చెప్తాను. కొన్ని మాటలు చెప్పాను. ఆదికాండము 19వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 5వ వచనం. లోతును పిలిచి, ఇదిగో ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, వారి దగ్గరికి వెళ్ళి తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనుకుడి. చాలక ఇక్కడ చదవబడిన వాక్య భాగములో 2 దేవదూతలు వచ్చి లోతును లెమ్మని చెప్తున్నారు. లోతును పిలుస్తున్నారు. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా, మేము వారితో కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో లోతును లెమ్మని చెప్తున్నారు. దేవదూతలు వచ్చి లోతును లెమ్మని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆ ప్రాంతం నశించిపోతూ ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకముల చేత కాల్చబోతూ ఉన్నాడు.
పాపపు స్థితి నిండిపోయి ఉంది. అక్రమము, అన్యాయము, దౌర్భాగ్యము ఎక్కువైపోయింది. కనుకనే దేవుడు లోతును ఆ ప్రాంతం నుండి లేచి నడవమని చెప్తున్నాడు. ఆ ప్రాంతము ఏ ప్రాంతము అంటే నశించిపోయే ప్రాంతం. నశించిపోయే అనుభవం నుండి లోతుని దేవుడు లేవమని చెప్తున్నాడు. దేవదూతలు వచ్చారు, లోతుతో చెప్తున్నారు, లోతు ఇదిగో ఈ ప్రాంతం దేవుని దృష్టికి బహు ఘోరముగా కనపడుతుంది. పాపము విస్తరించిపోయింది, అక్రమము విస్తరించిపోయింది, నశించిపోవడానికి సిద్ధంగా ఉంది. లోతు లేచి నడు, లోతు లేచి నడు అని లోతును తన కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోతును అక్కడ ఎందుకు లేపాడు అంటే ఆ ప్రాంతము నశించిపోయే స్థితిలో ఉంది. ఒక వ్యక్తి ఎందుకు లేవాలి అంటే నశించిపోయే స్థితిలో నుండి మనము లేవాలి. ప్రియమైన వాళ్ళరా, నశించిపోయే స్థితిలో నుండి మనం లేవాలి. ఒక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా కోనేటి వద్ద కూర్చొనే ఉన్నాడు. కోనేటి వద్ద కూర్చొనే ఉన్నాడు. అతని జీవితంలో ఏమైనా మేలు కలిగిందంటే లేదు. అతని జీవితంలో ఏదైనా ఉపకారం కలిగిందంటే లేదు. పోనీ అతని ద్వారా ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాడు అంటే లేదు. 38 సంవత్సరాలుగా నశించిపోతూనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చి అతన్ని లేచి నడువు అని చెప్పినంత వరకు కూడా అతడు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు కూర్చొని ఉన్నాడు అక్కడ అంటే 38 సంవత్సరాలుగా. అంటే యేసుక్రీస్తు వారు కూడా పుట్టలేదు. యేసుక్రీస్తు వారు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత అతని దగ్గరికి వెళ్ళేంత వరకు అతడు అక్కడే కూర్చొని ఉన్నాడు. అప్పటికి ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభుల వారికి 33 సంవత్సరాలు అనుకుందాం. అతడు ఎన్ని సంవత్సరాలు కూర్చొని ఉన్నాడు? 38 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు వారి కంటే కూడా 5 సంవత్సరాలు సీనియర్. అతడు నశించిపోతూ ఉంటే అతడు బ్రతకడానికి, అతడు బాగుపడటానికి యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగి పెద్దవాడై అతని దగ్గరికి వచ్చేంత వరకు కూడా అతడు అక్కడే కూర్చొని ఉన్నాడు. వెంటనే దేవుడు లేచి నీ పరుపును ఎత్తుకొని లే అని చెప్పిన వెంటనే అతడు పరుపు ఎత్తుకొని స్వస్థత పొందుకొని నడిచినట్లుగా వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నశించిపోయే స్థితిలో నుండి మనం లేవాలి. కొంతమంది కూడా ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చినా కూడా ప్రార్థన చేయటం రాదు, బైబిల్ చదవటం రాదు, పాట పాడడం రాదు, కనీసం ఒకరికి ఇద్దరికి సువార్తను ప్రకటించే అనుభవం కూడా తెలియదు, బైబిల్లో ఎవరున్నారో తెలియదు, సేవకులు ఏ వాక్యం చెప్పారో కూడా తెలియదు. ఎన్ని సంవత్సరాలుగా రానివ్వండి, ప్రయోజనం లేదు. ఎందుకు అంటే నశించిపోయే స్థితి. మనం దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి పొందుకుంటున్నాం, దేవుని కృపను ఎంతవరకు మనం పొందుకోగలుగుతున్నాం, దేవుని ఆత్మను ఎంతవరకు మనం పొందుకోగలుగుతున్నాం, దేవుని బలాన్ని ఎంతవరకు మనం పొందుకోగలుగుతున్నాం, దేవుని మాటను బట్టి ఎంతమంది మనం దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నాం అన్నటువంటి ఆలోచన కొంతమందికి ఉండదండి. ఎన్ని సంవత్సరాలకు వచ్చినా కూడా ఇతను 38 సంవత్సరాలు అక్కడే పడి ఉన్నాడు. లోతు కూడా ప్రాంతమంతా నశించిపోతుంది. దేవుడు అగ్ని గంధకముల చేత కాల్చబోతూ ఉన్నప్పుడు దేవుడు, ఆ లోతు నీతిమంతుడు కాబట్టి దేవుడు తన దేవదూతలను పంపించి లోతుతో మాట్లాడుతున్నాడు. లోతు లేచి నడువు, నశించిపోయే స్థితిలో నుండి లేచి నడువు అని చెప్పిన వెంటనే లోతు తన కుటుంబము ఆ ప్రాంతం నుండి రక్షించబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడి నుంచి మనం లేవాలి అంటే మొట్టమొదటిగా నశించిపోయే స్థితిలో నుండి మనం లేవాలి. రెండవ మాట చదువుదాం. నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి వాక్యం. నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి వాక్యం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయినో
మాకు తెలియదని అతనితో చెప్పిరి. ప్రియమైన వాళ్ళరా, రెండవ స్థితిలో నుండి మనం లేవాలి. మొదటి స్థితి ఏంటంటే నశించిపోయే స్థితిలో నుండి మనం లేవాలి. రెండవ స్థితి ఏంటంటే దేవునికి విరోధమైన ఆలోచనల నుండి మనము లేవాలి. రెండవదిగా దేవునికి విరోధమైన ఆలోచనల నుండి మనం లేవాలి. చదవబడిన వాక్య భాగంలో మోషే గారు కొండ మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఈ 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసంతో ఉన్నటువంటి మోషే గారు ప్రజల దగ్గరికి రాలేదండి. కొద్ది రోజులు ప్రజలకు కనపడలేదు. ఈలోపే ప్రజలకి భక్తి ఎక్కువైపోయింది. అమ్మ నా వైపు చూడాలి. మోషే గారు తన ఆత్మ బలము నిమిత్తమై ఆత్మ బలము పొందుకోవడానికి, దేవుని ప్రత్యక్షతను కనపరుచుకోవడానికి, దేవుని మహిమతో నింపబడటానికి, దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడం కొరకై ఉపవాసాల నుండి 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీద ఉపవాసం ఉంటే కొద్ది రోజులు కనపడ రాలేదని భక్తులకు భక్తి ఎక్కువైపోయింది. భక్తులకి ఏమి ఎక్కువైపోయింది? భక్తి ఎక్కువైపోయింది. నడిపించే సేవకుడు ప్రస్తుతం అందుబాటులో లేడు. దేవుని వాక్యాన్ని బోధించే సేవకుడు ప్రస్తుతం అందుబాటులో లేడు. ఇంకా ఉద్యోగం తట్టుకోలేక, భక్తి తట్టుకోలేక ఏం చేశారంటే మోషే గారితో ఉన్నటువంటి తన సహోదరునటువంటి అహరోను దగ్గరికి వచ్చారు. కొంతమంది ప్రజలు వచ్చి ఏం చేశారు అంటే మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. సేవకుడు లేకపోయిన తర్వాత కొంతమంది మేమే సేవకులు, మేమే సంఘ పెద్దలు, మేమే పెత్తనం చలాయిస్తాం, మాకు తెలియని బైబిల్ ఉందా, మాకు తెలియని వాక్యాలు ఉన్నాయా, మాకు తెలియని సంగతులు ఉన్నాయా అని కొంతమంది ఉద్యోగంగా ఊరేగుతూ ఉంటారు. ఈ అహరోను కూర్చొని ఉన్నాడండి సేవకుడు అనేటువంటి మోషే గారితో కూడా ఉన్నటువంటి అహరోను దగ్గరికి కొంతమంది ప్రజలు వచ్చారు. అయ్యా, ఇంకా మోషే కొండ దిగి రావడం ఆలస్యం అవుతుంది, ఇంకా మోషే ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇదిగో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని చెప్పినప్పుడు, అయ్యలారా, కాస్త భక్తిని అంత స్పీడ్ పంపించద్దు, కానీ కాస్త స్లో చేసుకోనండి. మోషే గారు వస్తారు, మన సేవకుడు వస్తాడు, మరలా దేవుని సహాయం ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తాడు, కాస్త ఓపిక పట్టండి అని చెప్పచ్చు కదా. ఇంతకు అర్థమవుతుందమ్మా, మీకు అర్థమవుతుంది కదా అని చెప్పచ్చు కదా. ఆ ప్రజలు వచ్చి అంటున్నారు, మా కొరకు, మమ్మల్ని ముందుకు నడిపించడం కొరకు ఒక దేవతను తయారు చేయి అని చెప్పినప్పుడు మనం విగ్రహాన్ని చేయటం ఏంటి, విగ్రహాన్ని ఆరాధించడం ఏంటి, విగ్రహాన్ని నమ్ముకోవడం ఏంటి అని అనొచ్చు కదా అహరోను. అవునా? ప్రస్తుతానికి అయితే నేనే నాయకుని, ఇక మోషే గారు రాలేదు కదా. ప్రస్తుతం మీరు నన్ను నాయకునిగా చూడాలనుకుంటున్నారేమో, నన్ను సేవకునిగా మీరు చూడాలనుకుంటున్నారేమో. మీ ఆశ నేనెందుకు కాదంటాను. సరే, ఒక విగ్రహాన్ని చేద్దాం అని ఆ ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉన్నటువంటి చెవులకు, ముక్కలకు, ఇంకేమైనా ఉన్నాయా, చెవులకి ముక్కలకి, నడుము వడ్డానాలు, కాళ్ళకు రింగులు, చెవులు, ఇంకెన్నెన్నో రకాలు తీసుకురండి, ఇంకా దేవదూతను తయారు చేద్దామని వారి దగ్గర ఉన్నటువంటి బంగారు అంతటిని ఒలిచి అహరోను చేతికి ఇస్తే, ఆ అహరోన్ గారు ఏం చేస్తారంటే ఆ బంగారును కరగబెట్టి ఒక దూడను తయారు చేస్తాడు. ఆ దూడను తయారు చేసి ఆ దూడను ప్రతిష్ఠించి, ఇదిగో ఐగుప్తు దేశపు బానిసత్వ బ్రతుకుల నుండి మనల్ని విడిపించిన దేవత ఇదే అని ప్రతిష్ఠిస్తాడు. ఎంత దుర్మార్గం అండి! ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే దేవునికి విరోధమైన ఆలోచన. ఏ స్థితిలో ప్రజలు పడిపోయి ఉన్నారు అంటే దేవునికి విరోధమైన ఆలోచన. ఆ స్థితిలో నుండి దేవుడు లేవమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి విరోధమైన ఆలోచనల నుండి మనం లేవాలి. మీకు ఒక మాట చెప్తాను. ఈ మాసములో సరిగ్గా బుధవారం రోజు ప్రారంభించబడుతుంది. ఏంటి? బుధవారం రోజు ప్రారంభించబడుతుంది లెంటి డేస్ అని. అంటే
చెప్పండి కాయ్. లెంట్ డేస్ అంటే మన మన భాషలో దుఃఖ దినాలు అయ్యే కదా. దుఃఖ దినాలు పేరుకు మాత్రమే దుఃఖం, మనసులో ఎవరికి దుఃఖం కాపరాదు. దుఃఖ దినాలని ప్రారంభిస్తారు. ఎన్ని రోజులు అంటే ఇంచుమించుగా 41 రోజు ఆచరిస్తారు, పాటిస్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అపోస్తులుగా పిలబడిన వారు, ఏర్పరచుకున్న వారు, దేవుడు నిర్ణయించిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన అపోస్తులైనటువంటి పరిశుద్ధులు ఇంచుమించుగా 12 మందిని దేవుడు శిష్యులుగా చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యులలో ఏ ఒక్కడైనా ఈ ఉపవాసాలని పాటించాడా? ఒక్కడైనా దుఃఖ దినాలు అని చెప్పాడా? ఒక్కలైనా పాటించారా? మరి ఎవరి కోసమో ఎందుకోసమో దుఃఖ దినాలు? ఎవరి దుఃఖమో ఎవరికి దుఃఖ దినాలు చెప్పాలి. ఎవరికి దుఃఖమో ఎవరికి దుఃఖ దినాలు? దుఃఖ దినాలని ఒక ఆచారంగా కొంతమంది క్రైస్తవులు పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఇది ఎవరు పాటించారో ఎవరు ప్రారంభించారో నాకు తెలియకపోవచ్చు. ఉపవాసాలు ఉండడం తప్పని అనట్లేదు. ఒక ఆచారంగా, ఆచార పద్ధతిగా, మనసులు పెట్టినటువంటి క్రమ పద్ధతిగా మనం ఆచరించకూడదు. ఒక మాట చెప్తాను. మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? కొండకి వెళ్ళారు. ఎందుకని? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఇదిగో మన వాళ్ళు కూడా లెంట్ డేస్, దుఃఖ దినాలు అని 41 రోజు ఉపవాసం ఉంటున్నారు. నేను ఇప్పుడు క్లారిఫై ఇస్తాను మీకు. మోషే గారు 40 రాత్రి పగలు ఉపవాసం ఉన్నాడు. ఏమి సంపాదించుకొని వచ్చాడో మనం గ్రహించాలి. 40 రాత్రులు 40 పగళ్ళు కడుపు కాల్చుకొని దేవుని మహిమ కొరకు, దేవుని బలము కొరకు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఉన్నతమైన సంకల్పాలు తెలుసుట కొరకు కడుపు కాల్చుకొని అరణ్యములో, అడవిలో దేవునితో గడిపాడు. అతడు ఏమి సంపాదించుకొని వచ్చాడో మీకు ఒక మాట చెప్తాను. మోషే గారు 40 రాత్రి పగళ్ళు దేవునితో గడిపి కొండ దిగి వచ్చిన తర్వాత మోషే గారిని చూసిన ప్రజలు తన ముఖాన్ని చూడలేకపోయారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎందుకని చూడలేకపోయారు అంటే 40 రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి దేవునితో గడపడం ద్వారా దేవుడు తన మహిమతో నింపాడు. ఆ మహిమని ప్రజలు చూడలేకపోయారు. ప్రకాశవంతమైన ముఖ దర్శనము మోషే గారు కలిగి ఉన్నారు. మొట్టమొదటిది. రెండవది నేను మీకు చెప్తాను. మోషే గారు ఉపవాసం ఉండి కొండ దిగి వచ్చేలోపు 2 పలకలను చేత పట్టుకొని వచ్చాడు. 2 పలకలను చేత పట్టుకొని వచ్చాడు. ఏంటి ఆ పలకలు అంటే, దేవుడే స్వయాన తన స్వహస్తాలతో కొన్ని ఆజ్ఞలు రాసి మోషే గారి చేతికి ఇచ్చాడు. అంటే దేవుని ఆలోచనలు మోషే గారికి తెలియజేశాడు. ఇదిగో నా ప్రజల్ని ఈ ఆజ్ఞల ప్రకారంగా నడిపించు, ఇదిగో నా ప్రజల్ని నా ఉద్దేశ ప్రకారంగా నడిపించు, ఇదిగో నా ప్రజల్ని నా ఆలోచనకి అనుగుణంగా నీవు నడిపించాలి అని 10 ఆజ్ఞలు మోషే గారికి చేతికి ఇచ్చాడు. అంతేనంటారా? 2 అనుభవాలు. 3వ అనుభవం, మోషే గారు 40 రాత్రి పగలు ఉపవాసం ఉండడం ద్వారా మోషే గారిని బట్టి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే నా స్నేహితుడు, మోషే ముఖాముఖిగా నాతో మాట్లాడేవాడు, మోషే నన్ను చూచినవాడు, మోషే నా మహిమను చూచినవాడు. ఇన్ని అనుభవాలు మోషే గారు సంపాదించుకున్నాడు. ఎందువల్ల? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండడం ద్వారా దేవుని మహిమను పొందుకున్నాడు, దేవుని ఆలోచన పొందుకున్నాడు, దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, 41 రోజు లెంట్ డేస్, దుఃఖ దినాలు అని పాటించేవాళ్ళు దేవుని దగ్గర నుండి ఏమి సంపాదించుకుంటున్నారు? దేవుని ఆత్మచేత నింపబడుతున్నారంటే కానే కాదు. కాస్త భక్తిని నేర్చుకున్నారు అంటే లేనే లేదు. కాస్త వాక్యాన్ని నేర్చుకున్నారా అంటే లేనే లేదు. 2 గంటలు ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్చుకున్నారు అంటే కానే కాదు. మరి ఎందుకని దుఃఖ దినాలు చెప్పాలి? ఎందుకని 40 రోజులు ఉపవాసం ఉండాలి? నేను మరలా చెప్తాను. మా ఊర్లో ఒక అక్కగారు
ప్రతి సంవత్సరము దుఃఖ దినాలు. బా, ఆ పేరేంటి ఎంత బాధగా ఉంటుందో. దుఃఖ దినాలు పాటిస్తూ ఉందండి. ఎలానో తెలుసా? పొద్దున్న లేవగానే ఇడ్లీనో చపాతీ తింటుంది. లేచి లేవగానే ఈ మధ్యాహ్నం టైంలోపు ఫ్రూట్స్, ఆపిళ్ళు, పైనాపిళ్ళు, సపోటాలు, కీరకాయలు, దోసకాయలు, బెండకాయలు, దొండకాయలు తింటుంది. సరిగ్గా 12 అవుతుందా? సరిగ్గా 12 అవుతానే సంబంధించినటువంటి జ్యూసులు తాగుతుంది. మళ్ళీ సాయంత్రము చపాతీ తింటుంది. మధ్యలో ఖాళీ వచ్చినప్పుడల్లా జ్యూసుల మీద జ్యూసులు తాగుతూనే ఉంటుంది. నోరు ఉలవల అంటదా, ఒక్కకేసుకుంటుంది. దుఃఖ దినాలు అంటారా? ఉపవాసాలు అంటారా? మరి ఎందుకని ఉండాలి సంవత్సరం? ఎందుకని ఆచరించాలి? ప్రియమైన వాళ్ళరా, మోషే గారు ఉపవాసం ఉండి దేవుని బలాన్ని పొందుకున్నాడు, దేవుని మహిమను పొందుకున్నాడు. మరి ఉపవాసాలు ఉండి ఎందుకు ఏమీ సంపాదించుకోలేకపోతే ఎందుకని ఉపవాసాలు ఉండాలి? ఉపవాసాలు దుఃఖ దినాలు వచ్చినాయి అంటే స్లాబ్ వేసుకోకూడదు. దుఃఖ దినాలు వచ్చాయంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. దుఃఖ దినాలు వచ్చాయంటే ఇల్లు ఓపెనింగ్ చేసుకోకూడదు. దుఃఖ దినాలు వచ్చాయంటే ఏ కార్యక్రమం చేయకూడదు. ఇది ఆచారం కాదు. ఆచారంగా మీకు అనిపించలేదా? ఇది ఒక ఆచారంగా మీకు అనిపించలేదా? ఇంకా దౌర్భాగ్యమైన స్థితి మీకు చెప్తాను. ఈ లెంట్ డేస్, ఈ దుఃఖ దినాలు వచ్చాయంటే కొందరు వ్యక్తులు మాలలు కూడా వేస్తారు. దాని కలరు ప్రస్తుతానికి అదో మన పైప్ కలర్. ఆ పైప్ కలర్ మాలలు కూడా వేస్తున్నారు. చెప్పులు తొడుక్కోరు, వస్త్రాలు తొడుక్కుంటారు. కనపరిచిన ప్రతి మనిషిని యేసయ్యా చెప్పు, యేసు స్వామి చెప్పు, యేసయ్యా. ఆచారమైనటువంటి నామకార్థమైనటువంటి స్థితి, దేవునికి విరోధమైన ఆలోచనలు. ఈ స్థితిలో నుండి మనం ఏం చేయాలి చెప్పాలమ్మా? ఈ స్థితిలో నుండి మనము లేవాలి. మాలలు వేయడము దేవునికి విరోధమైన ఆలోచన కాదా? వేషధారణ కలిగినటువంటి ఉపవాసాలు ఉండడము దేవునికి విరోధమైన ఆలోచనలు కాదా? ఈ స్థితిలో నుండి మనం ఏం చేయాలి? లేవాలి. ప్రియమైన వాళ్ళారా, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది లేదా ఉదయించుచున్నది. ఎక్కడి నుండి లేవాలంటే నశించిపోయే స్థితిలో నుండి లేవాలి. రెండవది, దేవునికి విరోధమైన స్థితిలో నుండి లేవాలి. మూడవ మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం. త్వరగా చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. మూడవదిగా మృతుల నుండి లేవాలి. అంటే ఎవరు చచ్చిపోయిన కదా లేచేది అని అనుకోవచ్చు మీరు. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లేవాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాబడి ఉంటుంది, నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడవు. నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడవు అనే మాట రాయబడి ఉంది. ఇదిగో ఈ మృతులో నుండి లేవాలి. ప్రియమైన వాళ్ళారా, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. లేవాలంటే పడిపోయి ఉన్నారని అర్థం. ఎక్కడ పడిపోయి ఉన్నారు? ప్రేతల భూమిలో పడిపోయి ఉన్నారు, పాపపు స్థితిలో పడిపోయి ఉన్నారు, మాయమాటలు చెప్పే స్థితిలో పడిపోయి ఉన్నారు. ఎక్కడి నుంచి లేవాలి అంటే నశించిపోయే స్థితిలో నుండి లేవాలి. దేవునికి విరోధమైన ఆలోచనల నుండి లేవాలి. మృతులలో నుండి లేవాలి. మృతులు దేవుని స్తుతించలేరు, సజీవులు దేవుని స్తుతిస్తారు. కొంతమంది ఇందాక చెప్పాను కదా, జీవించుచున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడవు. కొంతమంది ప్రాణం ఉంటుంది, కళ్ళతో చూస్తూ ఉంటారు, చెవులతో వింటూ ఉంటారు, నాలుగుతో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఏమి చేయలేని పరిస్థితి. దేవుని వాక్యాన్ని వినలేని పరిస్థితి, దేవుని స్తుతించలేని పరిస్థితి, దేవుని నామాన్ని ప్రకటించలేని పరిస్థితి, దేవుని వాక్యాన్ని చదవలేని పరిస్థితి. ఇదివరకు నేను చెప్పాను, దేవుని వాక్యము చదవలేని కన్నులుండి కూడా దేవుని వాక్యము చదవలేని వారు గుడ్డివారని, చెవులుండి కూడా దేవుని వాక్యాన్ని వినలేని వారు చెవిటి వాళ్ళని, కాళ్ళుండి కూడా దేవుని సన్నిధికి నడవలేని వారు కుంటివారని, నాలుగుండి కూడా దేవుని పాటలు పాడకుండా ఉండని వారు మగవారని,
దేవుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడంటే గుడ్డివారి కన్నులు తెరుస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, జీవించుచున్నావని పేరు మాత్రమే, కానీ నీవు మృతుడవు. ఈ మృతుల్లో నుండి మనం ఏం చేయాలి? లేవాలి. అప్పుడు దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎక్కడ పడిపోయి ఉన్నామో చెప్పాను, ఎక్కడి నుంచి లేవాలో చెప్పాను. దేవుని కృపను బట్టి రేపు వారము దేవుని మహిమ మన మీద ఉదయిస్తే, దేవుని మహిమ మన మీద ఉదయిస్తే కలిగే అనుభవాలు చెప్తాను. అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుంది కదా? ఎక్కడ పడిపోయి ఉన్నామో చెప్పాను, ఎక్కడి నుంచి లేవాలో చెప్పాను. లేచిన తర్వాత ఏం కలుగుతుంది? లేచిన తర్వాత ఏం కలుగుతుంది మా? నాయన, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవుని మహిమ మన మీద ఉదయించిన తర్వాత మన జీవితాల్లో కలిగే అనుభవాలు, దాన్ని ఏమంటారో రేపు వచ్చే వారం చూద్దాం. కమింగ్ సూన్, నెక్స్ట్ వారం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన మహిమతో మిమ్మల్ని నింపును గాక, తన వెలుగుతో మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోనండి.